నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో మీ ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. అంటే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోవడం, ఏదన్నా ఒక ముఖ్య విషయం గురించి డెసిషన్స్ ఒకరినొకరు తీసుకోవాల్సిన అవసరం రావడం జరుగుతుంది. మీకు నేను ఇచ్చే హెడ్లైన్ ఏంటంటే, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్స్ డెసిషన్. మీ భార్యాభర్తల డెసిషన్స్, సింహరాశి వాళ్ళు భర్త అయితే భార్య డెసిషన్, భార్య యొక్క సలహా సూచనలు పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సింహరాశి వారు ఆడవారైతే భర్తల యొక్క డెసిషను చాలా చక్కగా మీ భార్యలైతే సింహరాశి వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ భర్తల యొక్క డెసిషన్స్ చాలా చక్కగా సలహాలు సూచనలు కూడాను పరిగణనలోకి తీసుకుని వాళ్ళు చెప్పిన దాన్ని పెడచెవిన వెయ్యకుండా చేస్తే ఈ నెల మీకు సాఫీగా జరుగుతుందండి. ఇది హెడ్లైన్ అండి. తర్వాత ఫైనాన్సెస్ మీకు చాలా బాగుంటాయి. అన్ని రకాలుగా అన్ని సైడ్స్ నుంచి ఇరుక్కుపోయిన ఫైనాన్సెస్ కానివ్వండి, స్తంభించినవి కానివ్వండి, మీ దగ్గర అప్పులు తీసుకుని ఏడిపిస్తున్న వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళందరూ తిరిగి వచ్చి మీకు ఇచ్చేస్తారు. ఇబ్బంది లేదు. ఇప్పుడు బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కెమికల్స్, మైన్స్, సిల్వర్, గోల్డ్, ట్రాన్స్పోర్ట్, మెడిసినల్ బిజినెస్, మెడికల్ షాప్స్, ఫార్మాసిటికల్ రీసెర్చ్, ఇలాంటి వాళ్ళందరూ జాగ్రత్త. మీకు చేంజెస్ వస్తాయి, బిజినెస్లో చేంజెస్ వస్తాయి, లావాదేవీల్లో చేంజెస్ వస్తాయి. జాగ్రత్త అన్నాను కానీ నేను కూలుతుంది అని అనలేదు. అంటే మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దు సుమా. చూడండి ఎటువంటి మెలకులు తిరుగుతుంది అని చూడండి ఒకసారి. ఆ మెలకుల్ని బట్టి మనకు తెలుస్తుంది కదా ఎట్లా వెళ్ళాలి అనేది. రోడ్డు మీద వాడు బోర్డులు పెట్టేస్తాడు డైవర్షన్ అని అన్నప్పుడు ప్రయాణం ఆపేసి ఇంటికి వెళ్ళిపోయి పద్యం కదా. పక్క వాళ్ళనో ఊరు వాళ్ళనో అడుగుతాం, ఏమండి పలానా చోటికి వెళ్ళాలి ఏ రూటు అని. చక్కగా పొలాల నుంచి ఇంకో రూటు చూపిస్తారు, వెళ్ళిపోతాం. ఇక్కడ అంతే, డైవర్షన్ ఇస్ ఇండికేటివ్. ఆ డైవర్షన్ని తీసుకుని వెళ్ళండి, జాగ్రత్త, అంతే. బిజినెస్లో ఉన్నవాళ్ళు ఏ బిజినెస్ అయినా సరే మీరు నేను చెప్పిన ఈ ఫీల్డ్సే కాదురమ్మా, మిగతా బిజినెస్లు ఏవైనా వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, వాళ్ళు అంతేందుకు వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ ప్రీవియస్ పార్ట్నర్స్ ఎవరన్నా మీతో పార్ట్నర్షిప్లో ఉండి
విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ మీకు సర్ఫేస్ అవుతారు. మళ్ళీ వాళ్ళు మీకు సినిమాలోకి వస్తారు. సినిమాలోకి రాగానే మళ్ళీ అటాచ్ అవుతామని అడుగుతారు. దయించి నమస్కారం చేయండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే వద్దు. ఎందుకు? నేను వాళ్ళ గురించి చెడుగా మాట్లాడలేదు. వాళ్ళు మంచి వాళ్ళు, ప్రేమమూర్తులు అయి ఉండొచ్చు. కానీ మీ టైం అలాంటిది కాదు. ఇక్కడ జోడించుకుని వెళ్ళే టైం కాదు. ఓకే. సింగిల్ ట్రాక్లో మెయింటైన్ చేసేయండి, సరిపోతుంది. ఎప్పుడు జోడించుకోవాలో చెప్తాను, అప్పుడు చేద్దురు కానీ. తర్వాత ఇక్కడ మీరు లోన్స్కి మాత్రం వెళ్ళబోకండి. లోన్స్ తీసుకోవడం కానివ్వండి, లోన్స్ ఇవ్వడం కానివ్వండి, ఎవరికైనా గ్యారెంటర్షిప్ల్లోకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి మాత్రం దయించి చేయొద్దు. మెడికల్గా పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలా అని కాస్త మనోధైర్యం తక్కువగా ఉంటుంది. అది కూడా అక్టోబర్ 17-18 రోజుల వరకు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ సమయం మీదే, ఇబ్బంది ఏం లేదు. కాస్త మనోధైర్యం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ అసలు వేసుకోకండి. రోడ్డు మీద కుక్కలకు కానివ్వండి, తెల్ల కుక్క అయినా నల్ల కుక్క అయినా కూర్చుని ఉంటే ఇంకా మంచిది. అలానే అది కూర్చోలేదని కూర్చోబెట్టడానికి ట్రై చేయొద్దు. మన కర్మని బట్టే వాళ్ళ బుద్ధి కూడా, అంతే కదా. మనం ఏదో ఆశించి వెళ్తాం, మన కర్మని బట్టే మనకి సిద్ధి. ఆ కూర్చుని ఉన్న కుక్క అయితే ఇంకా సంతోషం. కూర్చుని లేకపోతే నుంచుని ఉన్నా సరే అలా అని పెట్టొద్దా అని కాదు. తెల్లదైనా నల్లదైనా కలర్ కాంబినేషన్లో ఉన్న డాగ్స్ అయినా సరే చక్కగా ప్లేట్లోనో, అల్యూమినియం ఫాయిల్లోనో, పేపర్లోనో రొట్టెలు కానీ, బ్రెడ్ కానీ, మీ ఆడవాళ్ళు చేయకపోతే రొట్టెలు, బ్రెడ్ అయినా సరే, బండ్లైనా సరే ఎక్స్పైరీ డేట్ ఒకసారి దయించి చూసుకోండి. చూసుకుని అప్పుడు పెట్టండి, సరిపోతుంది. అండ్ ఈ మంత్ అప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. నమస్తే.